పేరు సిహెచ్ శ్రీనివాసరావు. నేను టంగుటూరు వద్ద ఉన్న కాకుటూరుపాలెం గ్రామం నుంచి వచ్చాను. సండే నైటు నాకు చిన్న ప్రాబ్లం వల్ల నిద్ర పట్టలేదు. మార్నింగ్ కల్లా కొంచెం ఇబ్బంది అనిపించి వెంటనే ఇంటి దగ్గర కాదని హడావుడిగా 7 గంటల సమయంలో సంఘమిత్ర హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డుకు రావడం జరిగింది. అక్కడ వెంటనే సిబ్బంది, డాక్టర్లు నన్ను రిసీవ్ చేసుకొని ప్రిలిమినరీ టెస్టులన్నీ చేసి ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉందని వెంటనే డాక్టర్ కోట శబరిగిరీష్ సార్ గారికి ఫోన్ చేసి 8 కల్లా అలర్ట్ చేసి 8:30 కల్లా సార్ రావడం, కాంప్లికేషన్స్ ఏంటో ఐడెంటిఫై చేసి ఫర్దర్ టెస్ట్కి యాంజియోగ్రామ్ సజెస్ట్ చేయడం. ఆ సజెస్ట్ చేసిన వెంటనే హాఫ్ అన్ అవర్లో అంతా రెడీ చేసి నన్ను థియేటర్ తీసుకెళ్ళడం. యాంజియోగ్రామ్ చేసిన క్రమంలో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఒక వాళ్ళు బ్లడ్ క్లాట్స్ని గమనించి ఇది ఇప్పటికిప్పుడు ఎరైజ్ అయిన ప్రాబ్లం కాదని ఐడెంటిఫై చేసి మా కుటుంబ సభ్యులతో వెంటనే అదే సమయంలో 5 నిమిషాల్లో డిస్కస్ చేసి వారి డెసిషన్ మేరకు యాంజియోగ్రామ్లోనే వెంటనే 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో గట్టిగా మాకు స్టంట్ కూడా వేయించడం, ఆ తర్వాత అరగంటలోనే ఐసీయూకి షిఫ్ట్ చేయడం. అక్కడి నుంచి నా ప్రాబ్లం చాలా హాయిగా ఉండడం. 24 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం రూమ్కి పంపించడం, అక్కడ సిబ్బంది కానీ టైంకి మెడిసిన్ కానీ అన్నీ ఇవ్వడం, వారి మనకి ఆహారం దగ్గర నుంచి అన్నీ సరఫరా చేసి చక్కగా నా పరిస్థితిని మెరుగయ్యేటట్టు చేసి మళ్ళీ తిరిగి ఈరోజు 3వ రోజు మళ్ళీ డాక్టర్ గారు 1 వీక్ తర్వాత రావడానికి తగిన మెడికేషన్ ఇచ్చి తగిన చర్యలను సూచించి ఇది ఒక ఇండికేషన్ కాబట్టి నేను ఇంత క్విక్గా రావడం కాడి నుంచి మళ్ళీ తిరిగి 3వ రోజు వెళ్ళే సమయం దాకా ప్రతి ఒక్కరూ వాళ్ళు చూపిన అటెన్షన్ కానీ కేరింగ్ కానీ మెడికేషన్ కానీ నాకు చాలా చక్కగా నచ్చిందండి. మాకు నచ్చడమే కాదండి, ఇక్కడ ప్రాణాలతో కూడింది కాబట్టి మనం ఇక్కడ దాన్ని మెజర్ చేయలేం కనుక మనం హాస్పిటాలిటీ, అటెన్షను, కేరింగు, ఇమ్మీడియట్ ప్లస్ చాలా తక్కువ బిల్లు కూడా నాకు వేయడం జరిగింది. అందువల్ల నేను సర్వదా స్టాఫ్కి, డాక్టర్ గారికి, హాస్పిటల్ వారికి కృతజ్ఞుడై ఉంటానండి.